రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. జగన్ గారు ఈరోజు కాదు, 4 దశాబ్దాలుగా 3 తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం. వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. I don't want to comment much on that. That is their internal affair. That reflects our party యొక్క situation, I can say. అంతవరకే. Beyond that, I don't want to comment anything on that. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయిరెడ్డి గారి పని. ఒక రాజకీయంగానే కాదు, ఆఖరికి వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్దాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా, రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్లే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకునిగా తన ప్రజలని, తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా, వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు. ఏమండి, తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా, రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా, సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్ గా శిక్ష పడాల్సింది. మరి అతని స్వంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలేమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి, మనకు తెలియదు. మరి నిన్న సాయంత్రం ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా, ఒక పక్క జాలి, ఒక పక్క నవ్వు, మరో పక్క ఆశ్చర్యం అన్నీ కూడా కలిగే విధంగా ఆ ట్వీట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి, భూదోపిడీకి, ఈ అన్యాయాలకి, ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి, వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు న్యాయం చేయాలి? ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను, అలాగే పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను,
వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయా అని చెప్పని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన ఒక విష్ కూడా చెప్పాడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబం 3 తరాలతోటి నాకు అనుబంధం ఉంది, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను, ఆయన బాగుండాలని కోరుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే, నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను, ఎలక్షన్ల ముందు చెప్పాను, ఎలక్షన్ల తర్వాత చెప్పాను, లేటెస్ట్ కూడా చెప్పాను. ఆ ఎలక్షన్ల ముందు చెప్పాను వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునుగుతున్న పడవ అని చెప్పాను. ఎలక్షన్లు అయిపోయినా చెప్పాను అది మునిగిపోయిన పడవ అని చెప్పి. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆ రోజు చెప్పాం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది. వేణుంబాకం విజయసాయిరెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు, ఆయన రాజీనామా, ఆయన ఎత్తులు, పై ఎత్తులు, నక్కజెత్తులు. కొన్ని విషయాలు మీకు చెప్పాలా. అతను ఎంత దుర్మార్గుడంటే, నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాని గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని, ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని, వెల్త్ ఉందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, ఒక ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఒక బెంగళూరులో, హైదరాబాద్లో, విజయవాడలో 2 సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు. ఆఖరాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, మీ మీద ఏంటి కేసు అని చెప్పేసి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు. అటువంటి దుర్మార్గుడు నువ్వేంటో. మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే, నీ ఊరు తాళ్లపొడి, మీ ఇల్లు ఏంది, మీ కుటుంబం ఏంది, మా కుటుంబం ఏందో తెలుసు నీకు. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకునేవాళ్ళు మేము. బట్ మీరు ఏంటి, మీ చరిత్ర ఏంటి? మీ తండ్రి, మీ చిన్నాయన, వాళ్ళ చిన్నాయన్ని మర్డర్ చేసిన కుటుంబం నీది, జైలుకి పోయి వచ్చినారు మీ తండ్రులు, మీ పినతండ్రులు. అటువంటి పరిస్థితి మాకు లేదు. మా పెదనాయన కూడా జైలుకి పోయాడు, సోమిరెడ్డి ఆదినారాయణ. స్వాతంత్రం కోసం పోయినాడు. 5 ఎకరాలు భూమి ఇచ్చింది గవర్నమెంట్ ఆ రోజుల్లో. ఈరోజు పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తే ₹1,00,00,000 వాల్యూ. అది మీకు మాకు తేడా. ఇంకొక విషయం, నువ్వు ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి గారు, ఆమె గురించి నువ్వు వాడిన భాష ఏంటి, నువ్వు పెట్టిన ట్వీట్లు ఏంటి? నేను తిరిగి నీకు కౌంటర్ ఇచ్చా, అటాక్ చేశా. నువ్వు నాకు ₹5,00,00,000 డిఫమేషన్ నోటీస్ పంపిస్తావు, చెత్తబుట్లో బారేసా, చేసుకోపో అని చెప్పా. అటువంటి వాడివి నువ్వు, నీ చరిత్రది. అక్కడన ఉత్తరాంధ్ర వాళ్ళు సాఫ్ట్ నేచర్, ఒక పద్ధతైన వాళ్ళు అక్కడ పోయి సర్వనాశనం చేసావు. నీకేం సంబంధం? నీ తాళ్ళపూడి ఎక్కడ, నీ ఉత్తరాంధ్ర ఎక్కడ, నీ వియంకుడిది కూడా నెల్లూరు. మీ ఇద్దరు కలిసి అక్కడ పోయి దోపిడీ చేసి ₹1,000,00,000 ఆస్తులు సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు. నువ్వు ఇప్పుడు పెద్ద నక్క చిత్తులు వేస్తున్నావు. నువ్వేం మాట్లాడతావు? ఒక క్రూర మృగం కూడా మాట్లాడదు, బిహేవ్ చేయదు ఆ విధంగా. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తా, ఆల్రెడీ ఒకసారి పంపించారు, కారణం లేకుండా పంపించారు. 29కి మేము అధికారం వస్తాం, కానీ నువ్వు బతికుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు బతికుండకూడదు అని నువ్వు ఒక ముసలి నక్క. నువ్వు ఇప్పుడు సరెండర్ అయిపోయి రాజీనామాలు చేస్తున్నావు. నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఏ పార్టీలో చేసుకో, ఎవరి కాళ్ళు మొక్కుకో, కానీ నీ నిజ స్వరూపం, నీ కుటుంబం, నువ్వు, నీ వియంకుడు, నీ అల్లుడు చేసిన పాపాలు, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించడు, నిన్ను అనుభవిస్తావు.